దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మ గురించి ధ్యానాంశంలో మనం ధ్యానిస్తున్నామండి. ఈ దినమున మూడో అధ్యాయంలో ప్రభువుకు పరిశుద్ధాత్మ. గత అధ్యాయములలో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా ఉన్నాడనియో, అవ్యక్తమైనది ఏదో ఒక శక్తి లేదా బలము కాదనియో నిశ్చయానికి మనము వచ్చామండి. అయితే ఆయన ఒక సాధారణ వ్యక్తి అనిగాక ఆయన ప్రభు అని తెలుసుకోవాలండి. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రత్యక్షపరిచే అంశములు ఏవనగా ఆయన స్వభావము, రెండవదిగా ఆయన కార్యములు, మూడవదిగా ఆయన గుణగణాలండి. పరిశుద్ధాత్మ ఒక దైవము. అందులో ఆయన స్వభావము, ఆయన దైవత్వాన్ని తెలియచేస్తుందండి. ఆయన యొక్క దైవత్వంలోంచి మొదటిగా ఆయన సర్వజ్ఞాని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనములలో తెలియజేస్తున్నారండి. రెండవ మాటగా ఆయన సర్వవ్యాప్తి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 7-10 వచనములలో మనకి తెలియబడిందండి. మూడవదిగా ఆయనను నిత్యుడగు ఆత్మ అంటారండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14 వచనములో పరిశుద్ధాత్మ ఒక దైవములో 3 అంశములు మనము గమనించినామండి. మరి అదే విధముగా ఆయన కార్యములు ఏమనగా ఆయన దైవ ప్రకృతిని తెలియచేస్తాయండి. అందులో జగతి సృష్టి కార్యములో ఆయన ప్రమేయం ఉంటుందండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము, యోబు గ్రంథము 33 అధ్యాయము 4లో మనకి తెలియబడిందండి. రెండవదిగా అద్భుత కార్యముల క్రియలలో ఆయన ప్రమేయం ఉందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం ప్రకారం, రోమాపత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ప్రకారము. మూడవదిగా మానవుని విమోచన కార్యంలో ఆయన ప్రమేయం ఉన్నదండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ప్రకారము. నాలుగవదిగా మానవుని పునర్జన్మ సంబంధమైన కార్యములలో ఆయన ప్రమేయం ఉంటుందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, తీతు పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనములలో అండి. మూడవ మాటగా పరిశుద్ధాత్మ ప్రభువై ఉన్నాడు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8-10 వచనములలో మనం ధ్యానిస్తే అక్కడ మనకి తేటతెల్లం అవుతుందండి. అప్పుడు నేను ఎవరిని పంపిద్దను అని, మా నిమిత్తము ఎవరు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయములో యెషయా అక్కడ ఉండినప్పుడు అక్కడందరూ కూడా మాట్లాడుకుంటున్నారండి. అప్పుడు వెంటనే యెషయా అంటారు, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము అని యెషయా వెంటనే అన్నారండి. అనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, ఆయన మీరు నిత్యము వినుచుందురు కాని గ్రహించకుందురు, నిత్యము చూచుచుందురు కాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయం క్రొవ్వు చేసి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో ఇవి ప్రభు సెలవిచ్చిన మాటలు. ప్రభు ఎవరో మనము తెలుసుకోవాలండి. తండ్రి అయిన దేవుడ, కుమారుడైన యేసుక్రీస్తా, లేక ప్రభు అయిన పరిశుద్ధాత్మ. ప్రభు ఎవరు అని తెలుసుకోవాలంటే క్రొత్త నిబంధనలోనికి మనము ధ్యానించగలిగితే ఇవే మాటలు అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 25-27లో కూడా వివరిస్తూ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అన్నారండి. అంత వివరంగా మనకు తెలియబడింది అక్కడ. ఈ విధంగా పౌలు ప్రకారము ప్రభు అనే మాట పరిశుద్ధాత్మకు సంబంధించిందన్నమాట ఆ యొక్క సన్నివేశములో. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనములలో. రెండవదిగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33లో కూడా ఈ విధముగా ఉందండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా అనగా ప్రభువు వాక్కు ఇదే, నేను వారికి దేవుడనే ఇందును, వారు నాకు జనులగుదురు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15-16 వచనములలో కూడా ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును.
పరిశుద్ధాత్మ దేవుడు అనబడతారండి తర్వాతి మాట. ఆయన దేవుడు కనుక పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సమానమై ఉన్నాడని మనకే అర్థమవుతుందండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం తెలియజేస్తుందండి. ఈ వాక్యము పరిశుద్ధాత్మ అనగా ప్రభు అని తేటగా బోధించుచున్నది కదండి. మనకి అర్థమవుతూ ఉంది కదా. ఈ వాక్యపు 2 భాగములలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుందని తెలుపుచున్నదండి. నిజమునకు ఈ వాక్యపు మూలభావము ఏమనగా పరిశుద్ధాత్మ అనగా ప్రభు అని ఎక్కడ గుర్తించబడితే అక్కడ స్వతంత్రం ఉందండి. సంఘములలో ఈనాడు స్వాతంత్రం లేకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ అనగా ప్రభు అని తలంచకపోవడమే. పరిశుద్ధాత్మయే ప్రభు అని గ్రహించగలిగిన క్షణం నుంచి మీరు స్వాతంత్ర్యాన్ని అనుభవించగలరు. దేని నుండి స్వాతంత్ర్యం? పాపము నుండి, రోగము నుండి, శాపము నుండి, దయ్యాల పీడితల నుండి మీరు విమోచన కాగలుగుతారు. అప్పుడు మీకు స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం వచ్చినప్పుడు మనము దేవునిని పరిశుద్ధాత్మ మన మీదకి దేవుడు పంపిస్తూ ఉంటారండి. పరిశుద్ధాత్మతోటి మనము అనేక కార్యములు చేయగలుగుతాం. ఎందుకంటే మన పాప శాప దోష అతిక్రమములు అన్నీ కూడా పోయినాయి కాబట్టి, పరిశుద్ధాత్మ వాటిని నుంచి తీసివేశారు కాబట్టి, దేవుని దగ్గరికి పరిశుద్ధాత్మ తీసుకువెళ్ళారు కాబట్టి, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకి ఒక శక్తినిస్తూ ఉంటారండి. అటువంటి శక్తి పొందుకోవడానికి దేవుడు మన మీద ఆత్మ నింపును గాక. ఆమేన్.